బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని ఏఐటీయూసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దళిత హక్కుల పోరాట సమితి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎయిటింగ్టన్ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్ ప్రకాష్, సిపిఐ సీనియర్ నాయకుడు ఇల్లటూరి పుల్లయ్య, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి రాజరత్నం, నగర కార్యదర్శి ఎర్రల రాజయ్య, రాష్ట్ర సమితి సభ్యులు మద్దెల దినేష్, ఏఐటీయూసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కందుకూరి రాజరత్నం మాట్లాడుతూ, దేశంలోనే పేరొందిన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్తగా, అలాగే బీహార్లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన వాడైనప్పటికీ బాబూజీగా ప్రసిద్ధుడని భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు స్వీకరించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడని, అతి చిన్న వయసులో మంత్రిగా బాధ్యతలు చేపట్టారని, భారతదేశపు మొట్టమొదటి కేబినెట్ కార్మిక మంత్రిగా, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడని, దళిత జాతి ముద్దుబిడ్డని, దళితులకు స్ఫూర్తిదాత అయిన ఆయన ఆశయ సాధన కోసం ప్రతి దళితులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కనుక ఈ మహనీయులను మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే బీజేపీ ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని స్టేట్మెంట్ ఇస్తా ఉన్నది. ఈ మతోన్మాదులకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మహనీయులను స్మరించుకుంటూ వారి బాటలో నడవాల్సిన బాధ్యత ఉంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అలా నడవకుండా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ ఇవాళ మతోన్మాదులతోటి హత్యలు, ఆత్మహత్యలు, రేపిస్టులు చేసిన వాళ్ళందరినీ కూడా చేర్చుకొని వాళ్లకు ఘనంగా సన్మానం చేస్తా ఉన్నారు. ఇది ఏ పద్ధతి అని అడుగుతా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని. కనుక ఇప్పటికైనా మన మహనీయులను మనం స్మరించుకుంటూ ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క జయంతులలో పాల్గొని అదేవిధంగా రాబోయే కాలంలో పోరాటాలకు కూడా సిద్ధంగా ఉండాలని, అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కనుక పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఈ సందర్భంగా మన సోదరులందరికీ పిలుపునిస్తా ఉన్నాం.